జ్ఞానం విషయంలో అయితే సరిగా మాకు తెలియదు ఈ విషయం. మా కత్తురాగి మా దోస్తు చిన్నప్పుడు దోస్తు బతుకమ్మ గుంట కాడ 40 days యోగ కోసం రాజేంద్ర సార్ గారు మాకు శిక్షణ కృషి పెట్టారు. నేను 40 రోజులు ధ్యానం చేశాను ఇక్కడ. నాకు ఎందుకని 40 days చేసిన తర్వాత నాకు ఒకటి మార్పులు వచ్చేసింది. ఏం మార్పులు అంటే నాకు ముక్కుల దగ్గర వాటర్ ఎక్కువ పోయేది, ఈ తల మొత్తం నొప్పులు వచ్చేది. ఈ జ్ఞానం వల్ల నేను 40 days ధ్యానం చేశాను. మేము బతుకమ్మకుండా నాకు చాలా మార్పులు వచ్చేసాను. ఈ ముక్కుల వాటర్ బోన్ అయిపోయింది, ఈ తల నొప్పి అయిపోయింది. ధ్యానం చేసినప్పుడు ఈ తల మీద ఎంటికలు లేచేదాన్ని. మా రాజరెడ్డి నా దోస్తు చిన్నప్పటి సంగతి ఎదురా ఇట్లా సంగతి అడుగుతూనే అనుకున్నాను. ఎదురా సంగతి అంటే ఆ జ్ఞాన విషయంలో వాడు కనీసం 1 గంట 2 గంటల విషయం నాకు వెళ్ళిపోయింది. మన ఏజ్ అయిపోయింది, ధ్యానం చేయాలి కంపల్సరీ ఈ విషయంలో అని అప్పటిసరి మా రాజేంద్ర సార్ గారు ప్రతి చోట ప్రోగ్రామ్ ఫోన్ చేస్తున్నారు నాకు. కానీ ఏంటంటే నాకు కాలు కొద్దిగా రియాక్షన్ అయింది, కొద్దిగా నాకు ముఖాలు తీసుకుంటే రియాక్షన్ అయింది. చాలా మార్పులు ఉన్నాయి. నేను ఇంకోటి చెప్తున్నా, ఒకటి ఇవాళ నేను మా ఇంట్లో మటన్ చికెన్ బాగా తిన్నాను. ఈ మన రాజిరెడ్డి గారి రాజరెడ్డి గారు చెప్పేసరికి నేను మానుకున్నాను. నేను నమ్ముతారు నమ్మను వాస్తవం. నేను ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు కూరగాయలు ఉంటాయి కదండి, ఒక చపాతీ నుండి కూరగాయలు 2 కప్పులు తింటాం. పప్పు కానీ కూరగాయలు వండిన దానికి 2 కప్పులు, ఒక్క రొట్టె కూడా ఒక్క కప్పు తినేస్తాను. ఇప్పుడు నాకు 70 సంవత్సరం నాకు ఇంత మార్పు వచ్చిందంటే చాలా మార్పు వచ్చింది. మా రాజాడి ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ పోతే కూడా పప్పు అన్నం వేసుకుంటే మేము తింటాం. ఇలా మా భార్య ఇప్పుడు మాకు నెలకు ఒక 1/2 కిలో అది పప్పు 1/2 కిలో అట్లా తెచ్చేది నెలొక్కసారి. అసొంటేది ఇప్పుడు కూరగాయలు పప్పు ఎక్కువ తింటున్నాను, 5 కిలో తెచ్చి పెడుతున్నాను. అంత మార్పు దీనికి వచ్చేసింది. అంటే జ్ఞానం విషయంలో దీని విషయంలో అయితే సరే. నేను కొత్తగా చెప్పాను, కానీ నేను ఇంకోటి చెప్తాను. నేను ఏమిటో చెప్పేస్తాను. నేను ముస్లిమ్స్ ఈ జ్ఞానం పట్టేస్తుంది. నేను మటన్ చికెన్ బంద్ చేసేది మా రాజకీయ కదా. ఇలా మా భార్య ఇప్పుడు చెప్తే పరిశాన్. ఇప్పుడు కూరగాయలకు వచ్చినా ఈ కూరగాయలు ఎక్కువ అమలుగా ఒక కట్టెకి 4 కట్టలు తీసుకుంటుంది. పప్పు కూడా 2 కిలోలు 5 కిలోలు తెచ్చి పెడుతుంది. పప్పు రొట్టెతో తింటే ఇంత ఆరోగ్యం ఉందంటే సాయంత్రం నేను రొట్టె తింటా, మధ్యాహ్నం లంచ్ చేస్తాను బియ్యం, సాయంత్రం రొట్టె. మీరు ఆ అక్కసోని ఇప్పుడు 70 సంవత్సరాలు దాటుకొని ఆరోగ్యం ఎంత మంచిగా ఉందంటే, అప్పుడు మటన్ చికెన్ తింటే జీర్ణం కాకపోవు, దాన్ని సోడా పెప్సీ తాగు ఇది తాగి మనం ముసలు అయిపోయిన ఏజ్. నాకు ఆరోగ్యం చాలా ఖరాబ్ అయిపోయింది. ఇప్పటి ఈ రోజు ఈ ఆటికి నుండి నేను రాజేంద్ర గారు బతుకమ్మ కొండ కాడ పెట్టిన సంది ఇప్పటి వరకు మటన్ తినలేదు. పప్పు మా రాజరెడ్డి గారు ఈ జ్ఞానం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సార్ తెలుగు సరిగా రాక హిందీ రాలని చెప్పలేకపోతున్నాను, కానీ చాలా అంటే చాలా. ఇప్పుడు నా ఆరోగ్యం ఫుల్ అవుతున్నా. నేను ప్రతిరోజు ఏమైనా ప్రాబ్లమ్స్ నేను కొద్దిగా లేచి కమ్సే 1/2 గంట 45 minutes కంపల్సరీ యోగం కూర్చుంటాను. మంచిగా కూర్చొని ఆరాంసే కూర్చునే పడ మనం మన గాలి ఎట్లా పోతుంది దాని మీద చేస్తా పెట్టుకొని కూర్చుంటే మీరు ఎంటికలు తలకాల మీద పెట్టుకుని వేసుకుంటారు. అసలు ఈ జ్ఞానం ఇది. సరే మీరు అందరూ గురుగారు ఉన్నారు, నేను కొత్తలో మీరు జ్ఞానం కోసం నాకు చాలా నచ్చింది. ఈ పత్రిక గారి జన్మదినం అందరికీ శుభాకాంక్షలు. నేను తప్పులుంటే క్షమించాలి, తప్పులేం